నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు. 420 మంది విద్యార్థులకు గైర్ హాజరు. కిల్లా కాలేజ్ సెంటర్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థి. పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్తో పాటు ఇంటర్ బోర్డు అధికారులు. బహుజన లెఫ్ట్ మహిళా సంఘం డిమాండ్. అప్పుడే మహిళలకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. కేసుల శాశ్వత పరిష్కారమే లోక్ అదాలత్ ధ్యేయమని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా కేసులతో బాధపడుతున్న వారు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వివిధ కోర్టుల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న ఆవిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూమి తగాదాలు, చెక్ బౌన్స్, బ్యాంక్ లీగల్ యాక్షన్, రుణాలకు సంబంధించి మెయింటెనెన్స్ తదితర కేసులు పరిష్కరించబడతాయని అన్నారు. అదేవిధంగా కొందరు వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల నిమిత్తం ఉండి ఇక్కడికి వచ్చే అవకాశం లేని వారికి లోక్ అదాలత్ ద్వారా వారికి వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. అలాంటి వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీ పద్ధతిలో కేసు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇరుపక్షాల వారు రాజీ ఉన్నప్పుడే రాజీ మార్గం సులువు అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను సంబంధించి నష్టపరిహారం కోసం వేసిన కేసులలో బాధితులు న్యాయ సేవా సంస్థను ఆశ్రయించితే 1 నెల రోజుల వ్యవధిలో పూర్తి మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కేసుల్లో కూడా న్యాయ సేవా సంస్థను సంప్రదిస్తే వారికి కూడా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. 3 నెలలకు ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని, ఈ అవకాశాన్ని కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, అవకాశం లేని వారికి లోక్ అదాలత్ ద్వారా వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. అలాంటి వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజీ పద్ధతిలో కేసు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇరుపక్షాల వారు రాజీ ఉన్నప్పుడే రాజీ మార్గం సులువు అవుతుందని తెలిపారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి కేసుల్లో కూడా న్యాయ సేవా సంస్థను సంప్రదిస్తే వారికి కూడా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామన్నారు. సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, కోర్టు సిబ్బంది నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎల్లుండి మనం నేషనల్ లోక్ అదాలత్ జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పటిలాగే నిజామాబాద్ అలాగే బోధన్ కోర్టుల్లో బెంచెస్ వేయడం జరిగింది. అక్కడ న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి లోక్ అదాలత్కి చేస్తుందంటే మనం పోలీసుల సహకారంతో ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కొత్తగా అంటే లోక్ అదాలత్ గురించి తెలియని వాళ్ళ కోసం మరొకసారి లోక్ అదాలత్ గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. లోక్ అదాలత్లో మనం రాజీ పడదని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు అంటే భూమి తగాదాలు, అలాంటివి మెయింటెనెన్స్ కేసులు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు
తర్వాత బ్యాంకుకి సంబంధించి లావాదేవీలకి సంబంధించి ఏమైనా కేసులు అంటే రైతులు కానీ ఎవరో ఒకరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రుణాలు తీసుకొని ఉంటారు బ్యాంకులో. కొన్ని పరిస్థితుల్లో వ్యాపారం సరిగా జరగకపోవడమో లేకపోతే పంటలు పండకపోతేమో రుణం కట్టే పరిస్థితి ఉండదు. సో బ్యాంక్ నోటీసులు వస్తాయి. వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకునే లోపు మనం కనుక ఈ కేసు రాజీ చేసుకోదలుచుకుంటే మీరు మా న్యాయసేవా సంస్థని సంప్రదిస్తే ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మీ రుణాన్ని అంటే ఇంట్రెస్ట్ తగ్గించడము లేకపోతే వాయిదాల పద్ధతిలో కట్టే ఏర్పాటు చేయడము ఇట్లాంటివి వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంకు లావాదేవీలు ఉన్నవాళ్ళు కానివ్వండి, చెక్ బౌన్స్ కేసులు ఉన్నవాళ్ళు అందరూ కూడా న్యాయసేవా సంస్థని సంప్రదిస్తే మీ కేసు రాజీ పడదగ్గదా కాదా అనేది కూడా ముందు చెప్తారు. రాజీ చేసుకోదగిన కేసు అయితే ఇరుపక్షాలు కలిసి ముందుకు వస్తే రాజీ చేయడం జరుగుతుంది. టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైలు అంజిరెడ్డి ఘన విజయం సాధించడంపై నవిపేట మండల బీజేపీ అధ్యక్షుడు డ్యాగ సెరిన్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడమని ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2 ఎమ్మెల్సీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా నవీపేట మండలం కేంద్రంలోని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సరిన్ మాట్లాడుతూ మల్క కొమరయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి ఘన విజయం సాధించడం చరిత్రలో నిలిచిందని అన్నారు. ఈ ఘన విజయాన్ని సాధించడానికి సహకరించిన పట్టభద్రులు టీచర్స్కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న స్థానిక ఎలక్షన్లకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ఇక బీజేపీకి తిరుగులేదని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వంశీమోహన్, రాధా, శ్రీనివాస్ గౌడ్, గణేష్, మండల ప్రధాన కార్యదర్శులు రాజేందర్, ఆనంద్, బీజేవైఎం నాయకులు పిల్లి శ్రీకాంత్, ప్రవీణ్, రాము, భోజన్న, రాజశేఖర్, గోపాల్, శ్రీనివాస్, వెంకటేష్, సాయన్న, సాయిరెడ్డి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మొన్న 2 రోజుల క్రితము మల్క కుమరయ్య గారు టీచర్ల విభాగంలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఘన విజయం సాధించారు. దానికి మన బండి సంజయ్ అన్న కానీ, ఈరోజు కిషన్ రెడ్డి కానీ, ఈరోజు ధరంపూర్ అరవింద్ అన్న కానీ ప్రతి ఒక్కరి సహాయంతో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని ఘన విజయాన్ని సాధించారు. అలాగే నేడు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్న తీసుకున్న విభాగంకి వస్తే మన పట్టభద్రుల దానికి మన అంజిరెడ్డి గారు వారు కూడా ఘన విజయం సాధించడం జరిగింది. ఈ పరిస్థితిని చూస్తే తెలంగాణలో భారతీయ జనతా వైపు తుఫానులా ముందుకు సాగుతుంది. ఇప్పుడు మొన్న అయిపోయింది, నేడైపోయింది, రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. మీ కాదు మన ఎలక్షన్లు, వాటిలో కూడా ఘన విజయం సాధిస్తాం. ప్రతి కార్యకర్త కృషి చేయాలా, కష్టపడాలా. కష్టపడితే రానున్న రోజులలో మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం అవుతుంది. భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న మరుక్షణం తెలంగాణలో ప్రతి అభివృద్ధి బాటలో కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా బండి సంజయ్ అన్న గారికి, ధరంపూర్ అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాస్టళ్లలో కాలపరిమితి ముగిసిన ఆహార వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వాహకులకు సూచించారు. నాణ్యత లేమితో కూడిన నాసిరకం బియ్యం, ఇతర ఏవైనా సరుకులు పాఠశాలకు కేటాయించబడిన సందర్భాల్లో మండల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. కళాశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, క్లాస్ రూమ్లు, డార్మెటరీ, స్టోర్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, స్టోర్ రూమ్లను సందర్శించి బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ను పరిశీలించారు. వంట నూనె, పాలు, పండ్లు, కోడిగుడ్లు నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. కాలపరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. నాణ్యత లేమితో కూడిన నాసిరకం బియ్యం, ఇతర ఏవైనా సరుకులు పాఠశాలకు కేటాయించబడిన సందర్భాల్లో మండల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలు ఇప్పటికే ప్రారంభం అవగా త్వరలో జరిగే 10th క్లాస్ వార్షిక పరీక్షల కోసం 10వ తరగతి బాలికలకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు తక్షణమే పనులు జరిపిస్తామని అన్నారు.
అంటే మీకు ఇలా ఉంటుంది అంటే 5th 6th ఒకసారి 7th 8th మనకి 6th 7th ప్రాబ్లం సార్ ఆ 3 క్లాసులకి 8th 9th 10th ఫస్ట్ ఇయర్ వాళ్ళు వస్తారు కొందరు పెట్టుకొని వెళ్ళి ఇట్లా కూర్చొని అంతకుముందు కలెక్టర్ రెసిడెన్షియల్ స్కూల్లో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాపీయింగ్కు అవకాశం లేకుండా గట్టి నిఘా నడుమ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ మాధవీలత, స్థానిక అధికారులున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కొరకు ప్రభుత్వం అందించే యూనిఫామ్లు కుట్టడంలో మహిళలు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని డిఆర్డీఓ సాయగౌడ్ సూచించారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల ద్వారా 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫారం కుట్టడంలో నైపుణ్యం పెంచుకోవాలని, నాణ్యమైన దుస్తులు సకాలంలో పంపిణీ చేయాలని కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో అన్ని మండలాల సమాఖ్యలకు చెందిన మాస్టర్ ట్రైనర్స్కు జరిగిన టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలకు టైలరింగ్లో బల్క్ కట్టింగ్, కాజా బటన్ కుట్టడంలో శిక్షణ ఇస్తున్నామని, ఇట్టి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణను మాస్టర్ ట్రైనర్లు 2 రోజుల పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రవీందర్, డిపిఎం సాయిలు, ఏపీఎం రాజేందర్, శిక్షకులు మాధవి, లతా, పద్మ, సుజాత, మంజుల, అన్ని మండలాల నుండి వచ్చిన మహిళా టైలర్లు పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. గురువారం నాడు జరిగిన సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షల్లో 420 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అయితే ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా గురువారం 2వ సంవత్సరం తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాష సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం జిల్లాలో 16,343 మంది విద్యార్థులకు గాను 15,923 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 420 మంది విద్యార్థులు గైర్ హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. కాగా ఒక విద్యార్థి చీటీలు రాయగా పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని అన్నారు. 97.4% విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ధర్మారంలోని సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల తనిఖీ చేశారు. జిల్లాలో మొత్తం 57 పరీక్షా కేంద్రాలకు గాను 49 పరీక్షా కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బి సెంటర్లో ఓ విద్యార్థి చీటీలు రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకొని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసింది. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లు తనిఖీ చేసి పర్యవేక్షణ చేశారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి వివరించారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఏ సెంటర్, బి సెంటర్, నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కంటేశ్వర్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలను, రవి కాకతీయ జూనియర్ కళాశాల ఏ సెంటర్, బి సెంటర్, మహిళా కాకతీయ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజీయుద్దీన్, అస్లాం, కనక మహాలక్ష్మి 10 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా హై పవర్ కమిటీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో 4 పరీక్షా కేంద్రాలను, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నర్సయ్య, బాలాజీ, యమున బృందం 19 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 6 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. బల్క్ అధికారి బుద్ధిరాజ్ 3 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. కాగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. ఒంటరి మహిళల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బాని లత డిమాండ్ చేశారు. అప్పుడే మహిళలకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రమ్మ పూలే వర్ధంతి సందర్భంగా బహుజన శ్రామిక మహిళలు అనే అంశంపై జరిగిన జిల్లా సదస్సులో సబ్బాని లత, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజులతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు మాట్లాడారు.
1909లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో సమాన పనికి వేతనం, పని గంటలు తగ్గింపు, ఓటు హక్కు తదితర సమస్యలపై 15,000 మంది శ్రామిక మహిళలు మొట్టమొదటిసారిగా గలం విప్పిన రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చరిత్రలో మిగిలిపోయిందని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ లత తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా, మార్చి 10న మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రమ్మ పూలే వర్ధంతిని బహుజన శ్రామిక దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించాలని ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. భారతదేశంలో బహుజన శ్రామిక మహిళల హక్కులపై విరామ మెరుగని పోరాటాలు నిర్వహించిన చదువుల తల్లి సావిత్రమ్మ పూలే పోరాట వారసత్వాన్ని బహుజన శ్రామిక మహిళా ఉద్యమాలు తమ భుజస్కంధాలపై మోస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచినప్పుడే బహుజన శ్రామిక మహిళల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వం సాధ్యమవుతుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా నాయకురాలు తూర్పు విమల, మహిళా టౌన్ ఎస్ఐ పుష్ప, అతిథిగా జిఆర్ సుజాత, తెలంగాణ ఫ్యామిలీ మహిళా కోఆర్డినేటర్ నిజామాబాద్ సదరన్ హోమ్ సూపరింటెండెంట్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. ఏ రంగాల్లో పనిచేస్తారు, ఏ రంగాల్లో అయితే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పేసి అటువంటిని మరి ఆ ప్రోత్సాహాన్ని చూపెట్టడం అనేది అక్క నిర్మల హృదయ గారు అనేక సంవత్సరాలుగా మరి తను కృషి చేస్తూ ఉన్నారు. ఈ సభకు పిలవగానే అక్క కూడా మేము కూడా ఖచ్చితంగా వస్తా, ఈ అక్కలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఖచ్చితంగా నా వంతు కృషిని కూడా నేను మాట్లాడగలుగుతా అని చెప్పేసి అక్క రావడం అని జరిగింది. మరి అక్క రావడం చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు నిర్మల హృదయ గారు మాట్లాడవలసిందిగా. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి మెర్సిడీస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో సేవ్ లైఫ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ 15 లక్షల విలువైన వైద్య పరికరాలను అందజేసినట్లు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ అధునాతన వైద్య పరికరాలు రోడ్డు ప్రమాదాల బారిన పడే వారి ప్రాణరక్షణలో శ్రీలత పాత్ర పోషిస్తాయని ఆయన వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సేవ్ లైఫ్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగా వారికి సూపరింటెండెంట్ రవికుమార్, డాక్టర్ అమృత్ రామరెడ్డి, డాక్టర్ అజయ్, డాక్టర్ సతీష్లకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సేవ్ లైఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ చేతుల మీదుగా 15 లక్షల విలువైన వైద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ మెర్సిడెస్ బెంజ్ సంస్థ సహకారంతో సేవ్ లైఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు జాతీయ రహదారి పక్కన ఉన్న ఆసుపత్రులకు వైద్య పరికరాలను అందజేయాలన్న ఉద్దేశంతో ఆర్మూర్ ఆసుపత్రికి అధునాతన వైద్య పరికరాలు అందజేశారని తెలిపారు. జిల్లాలో ప్రథమంగా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అధునాతన వైద్య పరికరాలను ప్రథమ చికిత్స నిమిత్తం వినియోగిస్తామన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తీవ్ర రక్తస్రావం కాకుండా చికిత్స అందిస్తూ ఆసుపత్రికి తరలించే వరకు ప్రాణాలను కాపాడే సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ప్రజోపయోగ పరికరాలను అందించిన సేవ్ లైఫ్ స్వచ్ఛంద ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళ సేవ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళ పార్ట్నర్షిప్తోని మనకు ఒక 15 లక్షల విలువైన ఎక్విప్మెంట్ని అందజేయడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ మనకి ఎమర్జెన్సీలో, అంటే ఇప్పుడు మనకి ఏదైనా కేసు ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ అయిన కేసెస్ కానీ అటువంటి కేసెస్ వచ్చినప్పుడు స్టెబిలైజేషన్కి చాలా ఉపయోగపడతాయి. దీంట్లో మనకి ఒక ఈసీజీ మెషిన్, డీఫిబ్రిలేటరు, మల్టీపారా మానిటర్స్, ఆర్థోపెడిక్ ఎక్విప్మెంట్, సర్జరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి మన డాక్టర్ పుష్పేందర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. వాళ్ళు మన హాస్పిటల్ని దీనికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన జిల్లాలో. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేయడంతో భాజపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల మాదిరిగానే స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కుమరయ్య, అంజిరెడ్డి విజయ కేతనం ఎగురవేయడంతో ఆ పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు జరుపుకున్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నవోదయ పాఠశాలలను మంజూరు చేయగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో జిల్లాలో నవోదయ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఎంపీ అరవింద్ జక్రన్పల్లి మండలం కలిగోడ్ గ్రామంలో నవోదయ పాఠశాల మంజూరు చేయగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్కు తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేసేలా కార్యకర్తలు శ్రమించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 14 నెలల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై నరేంద్ర మోదీపై ప్రజల్లో అభిమానం పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడిందని, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కనీసం అభ్యర్థులను నిలుపుకోలేని పరిస్థితికి దిగజారిందని ఎద్దేవా చేశారు. జడ్పీటీసీ సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నక్క రాజేశ్వర్, రామస్వామి, గోపి, సుమన్, మహేందర్, లింబాద్రి, అజయ్, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6 పార్లమెంట్లు, 42 అసెంబ్లీలు, 13 జిల్లాలు, 275 మండలాలు, ఎన్నో పెద్ద కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఇన్ని ఉన్న దగ్గర ₹1 డబ్బులు వంచకుండా, మందు వంచకుండా రాజకీయాలు ప్రక్షాళన చేసే దిశగా భారతీయ జనతా పార్టీ అడిగేయడం, దానిని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మరియు ఇందూరు ఈ 4 జిల్లాల పట్టభద్రులు ఆమోదించడం, ఉన్న 3,70,000 పై చిలుకున్న పట్టభద్రుల్లో 2,50,000 ఓట్లు పడ్డ సందర్భంలో అందులో 28,000 ఓట్లు చెల్లని పక్షంలో ఉన్న 2,20,000 మొదటి ప్రాధాన్య ఓటు 75,000 ఓట్లు, అత్యధికమైన ఓట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికి వేయడం. ఆ 75,000 ఓట్లలో ముఖ్యంగా ఇందూరు పార్లమెంట్లోని, ఇటు ఇందూరు అసెంబ్లీ కానీ, ఇది ఇందూరు జిల్లా కానీ, అలాగే జగిత్యాల జిల్లాలో సుమారు 23,000 కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయి అని చెప్తే, ఇప్పుడే అభ్యర్థి గారు మీ అందరికీ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యేపై ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎడపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు సుదర్శన్ రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం అరవింద్కు లేదని వారు మండిపడ్డారు. ధర్మపురి అరవింద్ బోధన్ నియోజకవర్గానికి కూడా పార్లమెంట్ సభ్యుడే అనే విషయం మర్చిపోయి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రస్తుత ఎంపీ అరవింద్ నెక్కర్ కూడా వేసుకోలేదని ఎద్దేవా చేశారు. జిల్లాలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షించి స్థలాన్ని పరిశీలించాలని అన్నారు. కానీ ఎంపీ అరవింద్ తన స్వార్థపూరిత రాజకీయాల కోసం స్వంత మండలమైన జక్రన్పల్లిలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని చూడడం సరికాదన్నారు. ఎంపీ అరవింద్ అభివృద్ధిని పక్కన పెట్టి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం తగదన్నారు. మచ్చలేని నాయకునిగా జిల్లాలో రాష్ట్రంలో సుదర్శన్ రెడ్డికి పేరుందన్నారు. ఆయన తీరు మార్చుకోకపోతే బోధన్ నియోజకవర్గంలో తిరగకుండా ఆయనని అడ్డుకుంటామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, మాజీ సర్పంచ్ ఎల్లయ్య యాదవ్, నాయకులు నారాయణ చౌదరి, నీరడి రవికుమార్, బొబ్బిలి శ్రీనివాస్, కిషోర్, నవీన్, రాజ్ కుమార్, ప్రసాద్, సంజీవ్, ఎజాజ్, తాహెర్ తదితరులు ఉన్నారు. నువ్వు ఒక బీయింగ్ ఏ పార్లమెంటేరియన్, నీ భాష, నీ సంస్కృతి, నీ మాట్లాడేటువంటి బూతులు, దీంతో నీకు మైలేజ్ వస్తుందని అనుకుంటున్నావు. కానీ అదంతా కళ్ళనేది గ్రహించాల్సిన విషయం. మొదటిసారిగా శాసనసభ్యుడు అయినప్పుడు, సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయినప్పుడు మీ ఏజ్ అంతా కనీసం నిక్కరు కూడా కట్టుకుని ఉండలేవు. అలాంటి పెద్ద మనిషిని, మీ తండ్రి గారి రాజకీయ సహచరుణ్ణి నువ్వు ఇష్టం వచ్చినగా మాట్లాడటం అనేది సంస్కారం కాదనేది తెలుసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాన్స్వాడ మండలంలోని తాడ్కోల్ శివార్లో గల ఠాకూర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై సందర్శించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచిన సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్కు చోటు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు సమయానికి కంటే ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. ఎలాంటి భయం లేకుండా ప్రశ్నలు క్షుణ్ణంగా చదివి సమాధానాలు రాయాలని చెప్పారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ సంఘం చూసి మేధావులు సైతం భాజపాకు అండగా నిలిచారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ పేర్కొన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య, పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ లీగల్ సెల్ మరియు న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.
సందర్భంగా పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయ నిరుద్యోగ యువత పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చి భాజపాపై విశ్వాసం తెలియజేశారని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న ప్రగతి పథకాలు ప్రజలకు చేరువవుతున్న తీరుకు స్పందించిన ప్రజలు భాజపాకు అనుకూలంగా సంఘటితం అవుతున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రజలు భాజపా పట్ల విశ్వాసాన్ని చూపారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు భాజపా నాయకత్వంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని జగన్ పేర్కొన్నారు. రాబో రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్, విఘ్నేష్ పడిగేల, వెంకటేశ్వర్, అంజలి లక్ష్మణ్ రాజు, యాదగిరి, కేశవరావు, నారాయణదాసు, అనిల్, మహేష్, దిలీప్, నారాయణ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. విజయం సాధించిన పట్ల ఇవాళ అత్యంత భారీ మెజారిటీతో ఇవాళ ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించిన పట్ల మేము స్వాగతిస్తూ ఉన్నాము, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అయితే వారి విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము, అభినందనలు తెలియజేస్తున్న వారికి కూడా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 42 నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా మెజార్టీతో ఇవాళ విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, టీచర్స్ కావచ్చు భారతీయ జనతా పార్టీ పట్ల నమ్మకంతో విశ్వాసంతో గెలిపించడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు పలుకుతూ ఇవాళ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపడం జరిగింది. అందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రతి ఒక్కరికి ఓటర్లు మేధావులను అట్లాగే టీచర్స్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా రాబోయే ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాలని కోరుతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చి ఇవాళ హామీలు నెరవేరే కారణంగా ఇవాళ చంపపెట్టుగా ఇవాళ ప్రజలు ఏదైతే యువకులు మీద ఉన్నారో వారికి గుణపాఠం చెప్పలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఏదైతే ఈ యొక్క ఫలితాన్ని గుణపాఠాన్ని తీసుకొని వారైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాలా. అయితే విద్యార్థులకు యువకులకు ఉపాధి కల్పించాలా, టీచర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మరింత అత్యధిక మెజార్టీతో గెలిచే ప్రభావం ఇవాళ ఉన్నది కనుక మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో గెలిపించారు. అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు వాటన్నింటిలో కూడా మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపి ఈ దేశ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాల్సిన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నాయకులు కార్యకర్తల కృషితో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని భీమ్గల్ బీజేపీ పట్టణ శాఖ నాయకులు చెప్పారు. పార్టీ మీద విశ్వాసం ఉంచిన ప్రజలు ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండింటిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా గురువారం నాడు భీమ్గల్ పట్టణంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భీమ్గల్ మున్సిపల్ ఇన్ఛార్జి ఆర్ఏ రవీందర్ మాట్లాడుతూ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయానికి కృషి చేసినటువంటి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి మల్లికార్జున్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారికి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా విజయానికి భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంచి ఎన్నో కుట్రలు, కుతంత్రాలను చేసిన అధికార పార్టీని కాదని భారతీయ జనతా పార్టీ పైన నమ్మకమును ఉంచి పూర్తి విశ్వాసంతో ఓట్లు వేసినటువంటి ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం సమిష్టిగా కృషి చేసి ఐకమత్యంతో ఎన్నికలను ఎదుర్కొని అధిక స్థానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు, రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ యోగేశ్వర నరసయ్య, బీజేవైఎం అధ్యక్షులు కొట్టాల అశోక్, సీనియర్ నాయకులు బండారి లక్ష్మణ్ గౌడ్, నాగార్జున, సంధ్య, రాజు, పీరి గంగాధర్, ఉప్పల నవీన్, దయ్యా ప్రవీణ్, బెజ్జోర మహేందర్ తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. జాన్కంపేట గ్రామ శివార్లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే తానాకాలాన్ గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస్ అనే యువకుడు జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ సబ్స్టేషన్లో ఆపరేట్గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి విధులు ముగించుకొని బైక్పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జాన్కంపేట్ గ్రామ శివారులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో రోడ్డు పక్కన ఎగిరి పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి మెట్టు సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పామేల సత్పతి ధృవీకరణ పత్రం అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గెలుపొందిన సందర్భంగా గురువారం ఉదయం ఎడపల్లి మండలం బీజేవైఎం ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని భాజపాకు సహకారం అందించిన పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు భాజపా పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వేడుకల్లో బీజేవైఎం మండల అధ్యక్షులు సాయి, సీనియర్ నాయకులు కట్కం శంకర్, భట్టురాజు, బూత్ అధ్యక్షులు అరుణ్, కంజరి ప్రదీప్, వేణు, వీరేందర్, సుధాకర్, అమర్, అనిరుద్, రఘు, సురేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ పాఠశాలలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితో మంజూరైన నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగభూషణం రెడ్డి, బోధన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తిక్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నాగభూషణం రెడ్డి, కార్తిక్ యాదవ్లు మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిధులు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శరత్ చంద్ర మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 8 నుంచి 10 గంటల్లోపు పనులను పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్త పడాలని, అత్యవసరమైతే మధ్యాహ్నం బయటకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా టోపీ లేదా కాటన్ రుమాలు నెత్తికి చుట్టుకొని బయటకు వెళ్లాలని సూచించారు. ఎవరికైనా విరోచనాలు, ఎండదెబ్బ తగిలినచో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని, సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఫార్మసిస్ట్ మహేష్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నమలై అంజిరెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా నిజామాబాద్ రూరల్ కార్పొరేషన్ మండల అధ్యక్షులు జంగిటి ఆనంద్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ విజయాన్ని సాధించేందుకు భారతీయ జనతా పార్టీపై విశ్వాసం ఉంచి తమ అమూల్యమైన ఓటు వేసిన పట్టభద్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం యువత శక్తికి నిదర్శనం, మార్పుకు నాంది అన్నారు. ప్రజల ఆశీస్సుల రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్, సెన్సార్ బోర్డు మెంబర్ ఆదిష్ కొర్వా, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య ఘన విజయం సాధించడంపై రుద్రూర్ మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద గురువారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తరహా విజయం పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు ప్రశాంత్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, మండల సీనియర్ నాయకులు రామరాజు, కుమ్మరి గణేష్, బేగరి వినోద్ కుమార్, కృష్ణం రాజు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఎందుకు నిదర్శనమని కోటగిరి బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్ అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుండి బరిలోకి దిగిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కొమరయ్య అంజిరెడ్డిలు గెలుపొందడంతో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కోటగిరి బస్టాండ్ ఎదుట మండల బీజేపీ నాయకులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ దేశం మొత్తం నరేంద్ర మోదీ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించిన ఉపాధ్యాయులు పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్యామల, నాయకులు మోహన్ రావు, హౌగిరిరావు, దేశాయ్, రాజు, శ్రీనివాస్, శ్యామ్ సుందర్, రవి, రోషన్, రాజగౌడ్, నరేష్, మధు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎల్లం చెరువులో పడి నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నవెల్లి పూజ మృతి చెందినట్లు ఎస్ఐ రామ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు సిరికొండ మండల కేంద్రంలోని ఎల్లమ్మ చెరువులో నెల్లూరు జిల్లాకు చెందిన భవన నిర్మాణ కార్మికురాలు మేస్త్రి వద్ద కుటుంబ సభ్యులతో కూలి పని చేస్తున్నట్లు చెప్పారు. 28 ఏళ్ల వయసు గల చిన్నవెల్లి పూజ ఎప్పటిలాగే బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బహుజన లెఫ్ట్ మహిళా సంఘం డిమాండ్. అప్పుడే మహిళలకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని రాష్ట్ర కన్వీనర్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.